శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. సీత అదృశ్య కార్యం. ఒకరోజు ఒక వింత సంఘటన జరిగింది. సోమ చెప్తుందనమాట. నేను ఆ ఉదయం ఆమె కుటీరంలోకి వచ్చేసరికి మాత ఉత్సాహాన్ని, ఆమె కొంచెం దిగులుగా ఉంది. అస్థిమితత ఆక్రమించుకొని తన సాధారణ స్థితికి భిన్నంగా ఉన్నట్లు అనిపించిందనమాట సోమకు. ఆమె ఎందుకో కల్లోలంగా ఉంది, కానీ కారణం నాకు తెలియలేదు. లవకుశలు బాగానే ఉన్నారు, ఆహార పదార్థాలు పుష్కలంగానే ఉన్నాయి, మాత ఆరోగ్యంగానే ఉన్నది, ఎక్కడా ఏ తేడా లేదు. ఆ పగలంతా ఆమెను నేను గమనిస్తూనే ఉన్నాను. ఒకసారి ఏదైనా సరిగ్గా లేదా అని కూడా అడిగిందట. ఆమె నా వైపు చూసి దానంతట అదే బయటపడుతుందిలే అనిందంట. ఆ రోజు గడిచింది. మధ్య మధ్యలో ఆమె తలుపు తీసి అడవిలోకి చూస్తూ ఉండేది. ఎవరో రాబోతున్నట్టుగా, బహుశా ఆమె రాముని కోసం చూస్తుందేమో, మౌనంగా అతడు వస్తాడని ఎదురు చూస్తుంది అనుకుందట. కానీ ఆమె ఎదురు చూసేది వేరే వారి రాక కోసం. ఆ మరునాటి ఉదయం మా కుటీరం ఎదురుగా ఒక ఆడపులి పడుకుని ఉంది. మాతను చూడగానే అది తన తల ఎత్తి కోపంగా అరిచింది. పిల్లలు ఆ అరుపుకు భయపడ్డారు. మాత దానివైపు కొంతసేపు చూసి తల ఆడిస్తూ నెమ్మదిగా తలుపు మూసింది. ఆ పగలు రాత్రి ఆ పులి అక్కడే పడుకుని మధ్య మధ్యలో అరుస్తూ ఉంది. చివరికి నేను ఆపుకోలేకపోయాను. బహుశా అది గాయపడి ఉంటుంది. నిజంగానే అలా జరిగితే మాత తప్పకుండా సపర్యలు చేసేదే అని తెలిసినా అన్నాను. అది గాయపడింది నిజమే, అయితే ఆ గాయం శరీరానికి కాదు, హృదయానికి అంది మాత. మాతకు చూడండి, జంతువులు ఇది కూడా మాతకి అన్నీ తెలిసిపోతాయి. హృదయానికి అంది. దాని సమస్య ఏమిటో మీకు తెలుసా? మాత తల ఊపింది. నేను ఆమె దగ్గరకు వెళతాను, కానీ ఇప్పుడే కాదు. తన ఘోరమైన తప్పిదాన్ని తెలుసుకోవాలి. రెండో రోజు కూడా పూర్తిగా గడిచింది, కానీ ఆడపులి కదల్లేదు. మూడో రోజు ఉదయం మాత దాని వద్దకు వెళ్ళింది. నేను మాత ఆమె ముందు వంగి కూర్చుని ఉండగా ఆ ఆడపులి ఆమె ఒడిలో తలపెట్టుకోవటం చూశాను. మాత దాని తల నిమిరి, నువ్వు చేసింది తప్పు అని అంది. తరువాత దాని తల ఎత్తి సూటిగా కళ్ళలోకి చూస్తూ, ఇప్పుడు నీ పిల్లలను తీసుకుని దట్టమైన అడవిలోకి వెళ్ళి మానవ ఆవాసాలకు దూరంగా ఉండు. వారిప్పుడు నిన్ను వేటాడతారు కనుక గబగబా అడవిలోకి వెళ్ళు. మాత ఈ మాటలు అంటూ ఉండగానే అడవి అంచున చెట్లు చాటున దాగి ఉన్న 3 పులి పిల్లలు బయటికి వచ్చాయి. అవి మాత దగ్గరకు వచ్చాయి. ఆమె వాటిని మీరు సురక్షితంగా ఉంటారు అని దీవించింది. అది వెళ్ళిపోయిన తర్వాత నేను మాతని ఏమైందో చెప్పమన్నాను. ఆమె నిట్టూర్చి ఇలా అంది, ఒక వేటగాడు ఆ పులి పిల్లల్లో పెద్దదానిని చంపాడు. తీవ్రమైన కోపంతో అది గ్రామంలోకి వెళ్ళి ఒక చిన్న పిల్లవాడిని చంపింది. ఇప్పుడు గ్రామస్తులు దానికోసం వేటాడుతున్నారు. ఆ విధంగా మనిషికి ప్రకృతికి మధ్య యుద్ధం మొదలవుతుంది అంది. ఇంకా విచారంగా కొనసాగిస్తూ, నేను వెళ్ళి ఆ కుటుంబాన్ని చూడాలి సోమ, మనం వంట చేద్దాం పదా అంది. ఆమె వంటశాలలోకి వెళ్ళి పెద్ద కుండలో ఆహారం తయారు చేయటం మొదలుపెట్టింది. మధ్యలో ఒక్కసారిగా నాతో పాటు హనుమ ఉండాలి, హనుమ రథం అని పదే పదే అంది. ఆ రోజు ఉదయం అంతా మేము ఆహారం వండుతూనే ఉన్నాము. ఆ మాటలు ఆమె అంటూనే ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి రథం రావటం, దాని నుంచి హనుమంతుడు దిగటం నేను చూశాను. అంతా మామూలుగానే ఉండి ఏమీ జరగనట్టు ఆయన మమ్మల్ని పలకరించాడు. మాత, అమ్మయ్య నువ్వు వచ్చావు, నేను దుస్తులు మార్చుకుని వస్తాను, వెళదామంది. మాత నాకు మీ పిలుపు వినిపించింది, కానీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు.
చూద్దామంటూ ఆమె తన కుటీరంలోకి వెళ్ళి తన రాజవస్త్రాలు తీసింది. నేను వాటిని ధరించటంలో సహాయం చేసి ఇదంతా ఏమిటి అని అడిగాను. వారికి తమ రాణిని దర్శించటం ఎంతో అర్థవంతంగా ఉంటుంది. ఎవరికి మరింత అర్థవంతంగా ఉండేది? నేను అయోమయంలో పడ్డాను. ఆమె అయోధ్యకు వెళుతోందేమోనని, ఆమె దానికేమీ బదులు చెప్పకుండా వండిన ఆహారాన్ని రథం వద్దకు చేర్చమని చెప్పింది. నన్ను పిల్లలతో ఉండమంది. హనుమ ఆమె బయలుదేరి వెళ్ళారు. మిగిలిన కథ వాళ్ళు వచ్చిన తర్వాత హనుమ ద్వారా తెలుసుకున్నాను. వాళ్ళు ఒక్కొక్క ఊరు దాటుకుంటూ మాత ఇదే అనుకుంటాను అని చెప్పే వరకు వెళ్ళారు. వారు రథం దిగేసరికి విచారంలో మునిగి ఉన్న ఒక గ్రామాన్ని చూశారు. మాత హనుమంతుణ్ణి ఆ ఆహార పాత్ర తెమ్మని చెప్పి ఒక ఇంట్లో ఏడుస్తున్న తల్లి కనపడే వరకు ఇంటింటికి తిరిగారు. అక్కడ మాత హనుమంతునితో మెల్లగా ఒక వేటగాడు పులి పిల్లను చంపగా ఆ పులి కోపంతో ఈ స్త్రీ కొడుకును చంపింది. ఇప్పుడు ఈ గ్రామస్తులు ఆ పులిని వేటాడుతున్నారు. నేను దానిని ఆపాలి అని చెప్పింది. మాత ఆ గుడిసె తలుపు ముందు వారు పిలవటం కోసం ఎదురు చూసి నిలబడింది. అప్పుడు ఆ కుమారుని కోల్పోయిన స్త్రీ వేదన అంతా మాత ముఖంలో ప్రతిఫలించిందని హనుమంతుడు నాతో చెప్పాడు. ఆమె భర్త తమ తలుపు వద్ద నిలబడి ఉన్నది మహారాణి అని గుర్తించి గబగబా వచ్చి మాత పాదాల పడిపై క్షమాపణ కోరాడు. మేము మా చిన్న కుమారుణ్ణి కోల్పోయాము. మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించలేనందుకు మన్నించండి మహారాణి అన్నాడు. నేను ఆ సంఘటన గురించి విని కొంత ఆహారం తెచ్చాను. నన్ను మీ భార్య వద్దకు తీసుకువెళ్ళండి అంది ఆమె. అతను హనుమ మాతను లోనికి పిలిచాడు. హనుమ ఆహార పాత్ర తేగా మాత దానిని ఆ ఏడుస్తున్న తల్లి పక్కన ఉంచింది. తన ముందు నిలబడి ఉన్నది మహారాణి అని ఆమె గుర్తించినప్పుడు కన్నీళ్లు తుడుచుకొని మిమ్మల్ని ఆహ్వానించవలసిన విధంగా ఆహ్వానించనందుకు మన్నించండి అంది. మాత ఆమె వైపు కరుణతో చూసి మాట్లాడింది. నీ బాధను పోగొట్టగలిగేది ఏదీ లేదు. నేను కూడా ఒక తల్లినే. అందుకే నీ హృదయంలో లోతుగా తగిలిన గాయాన్ని తెలుసుకోగలిగాను. కానీ నీ కోసం నేను స్వయంగా వండి తెచ్చిన ఆహారాన్ని స్వీకరించు. అప్పుడు కాస్త తేలిక పడతావు. మాత దానిలో కొన్ని ప్రత్యేక మూలికలు ఉద్వేగాన్ని ఉపశమింపజేసేవి కూడా వేసింది. ఆమెకు ఆహారం వడ్డించగా ఆమె తిని 4 రోజులుగా నిద్ర లేకపోవటంతో మాత చూస్తుండగానే నిద్రపోయింది. మీరేం చేశారో నాకు తెలియదు, కానీ నేను మీకు ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను అన్నాడు ఆమె భర్త. 4 రోజుల క్రితం బిడ్డ చంపబడినప్పటి నుంచి ఆమె భోజనం చేయలేదు, నిద్రించలేదు. అతను మా 3 పిల్లల్లోకి చిన్నవాడు, ఒకే కొడుకు. ఆమెకు ఎంతో ప్రియమైనవాడు. మాత విచారంతో ఆ మాటలు విన్నది. తరువాత అతడు రాత్రికి మీరు ఎక్కడ ఉంటారు మహారాణి అని అడిగాడు. మాత దాని గురించి ఆలోచించలేదు. వారు ఆశ్రమం నుంచి చాలా దూరం వచ్చేశారు. చీకటి పడింది. సీత హనుమంతుడి వైపు చూసింది వెళ్ళగలమా అంటూ. కానీ అతడు తలాడిస్తూ ఉదయం వరకు వేచి ఉండటం మేలు అని ఆమె అడగని ప్రశ్నకు మెల్లగా బదులిచ్చాడు. మీరు అనుమతి ఇస్తే గ్రామ పెద్ద వద్ద మీరు ఉండటానికి ఏర్పాట్లు చేస్తాను అన్నాడు అతను గబగబా. మేం మిమ్మల్ని తేలికపరచటానికి వచ్చాము బదులు ఇచ్చింది మాత సున్నితంగా. మా సౌకర్యం గురించి విచారించవద్దు. అయితే నీ భార్య ఆ స్థితిలో వదిలి వెళ్ళటానికి నేను సంకోచిస్తున్నాను. సరే, మనం ఈ రాత్రి ఇక్కడే ఉండి ఆమెకు మెలకు వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడచ్చు. మాత తలుపు వైపు తిరగ్గా గ్రామస్తులు తొంగి చూడటం కనపడింది. వారందరూ మహారాణిని చూడటానికి వచ్చారు. ఆమె తలుపు వద్దకు వెళ్ళగా వారు ఆమె వెళ్ళటానికి దారి ఇచ్చి ఒక్కొక్కరు వంగి ఆమె పాదాలకు నమస్కరించారు. వారు ఎంతో మర్యాదగాను గౌరవపూర్వకంగాను ఉన్నారు. మెల్లగా ఉన్నారు. హనుమ మాతతో మనం ఆ ఆడపులిని పట్టుకుని చంపుదాము. ఒక మనిషి వెనుక నుంచి అరిచాడు. బహుశా ఆ మహారాణికి
ప్రియం కలిగించవద్దు అని మాత ఆగి ఆ మాట్లాడిందెవరా అని చూసింది. గ్రామ పెద్దలాగా కనిపిస్తున్న ఒక వ్యక్తి ఆ గుంపు మధ్యలో నిలబడి ఉండటం చూసింది. మీరు ఆ విధంగా చేస్తే మరింత హింస కొనసాగుతుంది. ఆ చంపటాన్ని కాపండి. గుంపు మౌనం వహించింది. కానీ మహారాణి, ఇప్పుడు మేము ఆ క్రూర జంతువును చంపకపోతే అది మళ్ళా చంపుతుంది. నేను ఆ ఆడపులిని కలుసుకున్నాను, మాత అంది. ఒక వేటగాడు తాని పిల్లని చంపాడు. ఆ కోపంతో అది ప్రతీకారాన్ని పెంచుకొని ఒక అమాయకు బాలుణ్ణి చంపింది. నేను దానిని కీకారణ్యంలోకి పంపివేశాను. అది మళ్ళీ చంపదు. దాన్ని అలా ఉండనివ్వండి. మీరిద్దరూ బాధపడ్డారు. ఆ మనిషి బదులు పలకలేదు. మాత హనుమ ఆ రాత్రి గడపటానికి అనువైన స్థలం కోసం వెతుకుతూ వెళ్ళారు. ఉదయాన్నే మాత తన సగం నిద్ర నుంచి మేలుకొని బయటకు రాగా నిన్న మాట్లాడిన వ్యక్తి నాయకత్వంలో కొందరు గ్రామ పెద్దలను చూసింది. వారందరూ ఆ పులిని వెతకటానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. మాత వారి దగ్గరకు వెళ్ళి మళ్ళీ బ్రతిమాలింది. కానీ వారు వేటకు వెళ్ళి తిరాల్సిందే అని అన్నారు. మన్నించండి మహారాణి, మేము ఎంత బాధకు గురి అయ్యామో మీకు తెలుసు. గ్రామంలో ఇంకో బిడ్డను పోగొట్టుకోవటానికి మేము సిద్ధంగా లేము. మాత వారికి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ నిలబడి ఉండగా గ్రామ స్త్రీలు వలయంగా వారిని చుట్టుముట్టారు. ఏమిటి అడిగారు పెద్దలు. మనల్ని ఓదార్చటానికి మన మహారాణి అంత దూరం నుంచి వచ్చారు. ఆమె అభ్యర్థనను మీరు త్రోసిపుచ్చటాన్ని మేము అనుమతించటం. మేము మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వము. ఎటువైపు వారు స్త్రీలు కానీ పురుషులు కానీ కదల్లేదు. హఠాత్తుగా పిల్లవాడిని కోల్పోయిన స్త్రీ గుడిసె నుంచి బయటికి రావటం మాత చూసింది. ఆమె కలలో నడుస్తున్నట్టుగా వచ్చి మాత పాదాలపై పడింది. మాత ఆమెను సున్నితంగా లేవనెత్తి, నెమ్మదిగా నువ్వు అతనిని చూశావు కదూ. రాత్రి కలలో నీ కుమారుడు నీ వద్దకు వచ్చాడు, అవునా? ఆమె తల ఊపింది. అతను ఏం చెప్పాడు? నీ ప్రియమైన కుమారుడు నీకు చెప్పిందంతా ఈ గ్రామస్తులకు చెప్పు. అతను నన్ను ఇంకెప్పుడు ఏడవద్దు అని చెప్పాడు. అంతేకాదు, ఆ ఆడపులిని చంపవద్దు అని కోరాడు. అది కూడా తన బిడ్డను పోగొట్టుకుంది అని కన్నీళ్లతో చెప్పింది. ఎవ్వరు ఏమీ మాట్లాడలేకపోయారు. చివరగా పెద్దల వైపు తిరిగి బతిమాలుతూ మహారాణిని ధిక్కరించవద్దు. మా కుమారుడి కోసం నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. గుంపు నెమ్మదిగా చెదిరి ఎవరి గుడిసెలోకి వాళ్ళు వెళ్ళారు. వారు వెళ్ళబోయే ముందు మాత వారితో, ఈ అరణ్యంలో శాంతి కొనసాగాలంటే మీ జీవనానికి అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పింది. మహారాణి అడవిని ధ్వంసం చేస్తున్నది మేము కాదు, అయోధ్య నగరం నుంచి వస్తున్న వారు. ఆహారం కోసం వేటాడటం కాక ఉల్లాసం కోసం వేటాడుతున్నారు. ఆ పరిణామాలు మేము అనుభవిస్తున్నాము. వాటిని ఎలా ఆపాలో మాకు తెలియదు అన్నాడు గ్రామ పెద్ద ఆమెతో. ఆమె ఆశ్చర్యపోతూ ఓదార్పుగా చూసింది. ఇది ఒక కొత్త పరిణామం. ఆమె అంతకు ముందు విని ఉండనిది. ఏం చెయ్యాలో నేను చూస్తాను అంది ఆమె. జై శ్రీరామ్.